ఏందిది? ఏందమ్మా ఇది? అక్క విన్నావా? నాని విన్నావరా? ఏంది? నీ అక్క కోసం ఏడ అందరూ ఎదురు చూస్తుండారా? నీ అక్కని ప్రేమించే కుటుంబం ఇది. మీ అక్క చేసిన పనికి ప్రేమించుడు కాదు, ఏడన్న కనిపిస్తే పాతెయ్యాలా? అత్తయ్య, మాటలు మంచిగా రానివ్వండి. అట్లాంటి మనిషి గురించి ఏం మాట్లాడినా తక్కువే. అదొక మనిషి, దానికోసం మళ్ళా ఈ పాంప్లెట్లు ఒకటి. అత్తయ్య వద్దు, అత్తయ్య ఆపండి. అత్తయ్య అత్తయ్య, బుద్ధుందా మీకు? మీరు అసలు మనిషేనా? టైలర్, లేకపోతే ఏంటండి? నా అక్క కోసం నా ప్రయత్నాలు నేను చేస్తుంటే ఆటలుగా ఉందా? ఆటలుగా ఉంది నీకా మాకా? ఏడ విక్రమ్ పెండ్లికి ఒప్పుకుని 4 రోజుల్లో నిశ్చితార్థం, పౌర్ణమి లోపల పెండ్లికి ముహూర్తం పెట్టుకుంటుంటే ఇంకా మా మనసుల్లో చోటుండాది, తోటకూర కట్టుండాది అని సిగ్గు లేకుండా చెప్తుండవా? పెళ్ళేంటి పెళ్ళి? బావగారేదో ఆవేశంలో అన్నారని చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? అయినా అక్క బ్రతికే ఉందని తెలిసి కూడా బావగారికి మళ్ళీ పెళ్ళెలా చేస్తారు? ధరణి, ఏంటమ్మా ఆవేశం? రాత్రి అంత జరిగిన తర్వాత కూడా పొద్దున నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అత్తయ్య, నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. మీరెవరూ అర్థం చేసుకోవట్లేదు కాబట్టే మీకు ఎదురు చెప్పాల్సి వస్తోంది. బావగారేదో ఆవేశంలో పెళ్లి చేసుకుంటానని అన్నారనుకోండి, నిజంగానే పెళ్లి చేసేస్తారా? చాలా మంది భార్యాభర్తల మధ్య చాలా గొడవలు వస్తూ ఉంటాయి అత్తయ్య. కొంతమంది సర్దుకోలేనంత పెద్ద తప్పులే చేస్తారు. వాటిని మనం సరిదిద్ది వాళ్ళని మార్చి మళ్ళీ కలిసి బతికేలా చెయ్యాలి గాని శాశ్వతంగా విడదీయాలన్న ఆలోచన తప్పు, పాపం అత్తయ్య. ఏంటి మళ్ళీ గొడవ? రాత్రి సినిమా అయిపోయింది అనుకున్నాం కదా, ఇంటర్వెల్ దాకే అయ్యింది. ఇప్పుడు సెకండ్ హాఫ్. చూడు. ఏంటిద్దరని? ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? ఈ జన్మలో మళ్ళీ నేను శ్రావణి మొహం చూడదలుచుకోలేదు. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అమ్మ వాళ్ళకి చెప్పాను కదా. లేదు బావగారు, మీరు అక్క మీద కోపంతో ఇలా మాట్లాడుతున్నారు. అక్క ఇంకా మీ మనసులో ఉంది. బావగారు, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీ మనసేంటో మీకు తెలుస్తుంది. అక్కంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఇష్టమే, కానీ ఆ ఇష్టాన్ని చంపేసిపోయింది.
నేను చచ్చినా తిరిగి శ్రావణి మీద ఇష్టం పుట్టదు. అది కాదు బావగారు, అది కాదు. టైలర్, అన్నయ్య అంత క్లియర్గా చెప్తున్నాడు కదా, ఇంకా వదిన కోసం ఎందుకు మాట్లాడుతున్నావు? అది కాదు, నేను అక్క కోసం మాత్రమే మాట్లాడట్లేదు. బావగారి మంచి కోసం ఆలోచించి మాట్లాడుతున్నాను. ఇప్పుడేదో కోపంలో నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకుని రేపు అక్క తిరిగొస్తే అప్పుడు మనం చేయడానికి ఏమీ ఉండదు. అక్క, బావ, కుటుంబంలో అందరూ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే ఈ పెళ్లి జరగకూడదు. టైలర్, పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? నాని, లేకపోతే ఏంటమ్మా, ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా అర్థం చేసుకోకుండా మళ్ళీ అదే మాట్లాడుతుంటే ఎవరికైనా ఎలా ఉంటుంది? అమ్మ ధరణి, నీ బాధ చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. కానీ మా బాధ నీకు అర్థం కావట్లేదే అని ఇంకా ఎక్కువ బాధేస్తుంది. అత్తయ్య, మీరు తాత్కాలికమైన ఈ బాధ గురించి ఆలోచిస్తున్నారు. ఎక్కడ మనం జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందోనని నేను భయపడుతున్నాను. బావగారు పెళ్లి చేసుకుంటానంటున్నారు, కానీ మీరు ఏ అమ్మాయిని చూపించినా అక్కే గుర్తొస్తుంది. పెళ్లి చేసుకోను అని అంటారు. అట్టానా? అది కూడా ఇప్పుడే తేల్చేద్దాం. విక్రమ్, మేము ఒక పిల్లని చూసాంరా. నువ్వు ఆ పిల్లని చేసుకుంటావో లేదో ఇప్పుడే మొహం మీద చెప్పేయ్. అక్క, ఆ పిల్ల ఎవరో చెప్పు. అమ్మాయిని చూసారా? కొంపదీసి వేరెవరో కాదు కదా? చెప్పక్క. ఎవరో కాదు నాన్న, మన ఇంట్లోనే ఉంది కదా, పల్లవి. తనైతే నీకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎస్, సాధించాం. బలవంతం ఏం లేదు నాన్న, నీకిష్టమైతేనే. ఒక్కసారి నా ఇష్ట ప్రకారం చేసుకున్నా ఏమైంది? నాకు మనశ్శాంతి లేదు, మీకు మనశ్శాంతి లేదు. ఇప్పుడు నా ఇష్టం గురించి ఆలోచించే పరిస్థితిలో నేను లేనమ్మా. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. సాల్నా? ఇంకేమన్నా గట్టిగా చెప్పాలనా?
విక్రమ్ సరే అంటే అయిపోద్దా? పల్లవి కూడా ఇష్టం ఉండాలి కదా అని అడుగుతావు. అది కూడా ఇప్పుడే తెలుస్తా. పల్లవి, పల్లవి, ఓ ఏండే ఉన్నావా? కిందకి రామ్మా, కిందకి రామ్మా. వస్తున్నా ఆంటీ. రామ్మా. ఈడ జరిగిన ముచ్చట చూసినావో లేదో నాకు తెలియదు. అందుకే మళ్ళా అడుగుతుండా. విక్రమ్కి నీతో పెళ్లి చేయాలనుకుంటున్నావు, నీకిష్టమే కదా? ఈడ నువ్వెవ్వరికి భయపడే పనిలే, ఏదో ఆలోచించాల్సిన పనిలేదు. నీకేదుందో అది చెప్పు. అడిగిన వెంటనే ఒప్పుకుంటే చులకనైపోతాం. శ్రావణి గురించి అస్సలు ఆలోచించని విక్రమ్ చేత కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఒప్పుకోవాలి. వద్దా ఆంటీ? ఏందమ్మా, మా విక్రమ్ని పెండ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? ఈ ఇల్లంటే నీకిష్టమే కదా? మేమందరం నీకు నచ్చినాం కదా, మరి ఇంటి కోడలు కావడానికి అడ్డేంది? మనసులో ఎవరైనా ఉండారా? లేదాంటీ. అమ్మ పల్లవి, మా విక్రమ్కి ఇంతకు ముందొకసారి పెళ్ళయిందని నువ్వు వద్దంటున్నావా? అయ్యో, అది కారణం కాదంటీ. భార్య లేకపోయినా, భార్యతో బంధం తెగిపోయినా పెళ్లి చేసుకోవచ్చు. కానీ శ్రావణి బ్రతికి ఉందంటున్నారు, తిరిగి రావచ్చు అంటున్నారు. వచ్చాక ఆయన మనసు మారి శ్రావణి కావాలి అనిపిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒకసారి పెళ్ళంటూ నిశ్చయమైపోయాక మనసులో ఆయన రూపమే ఉండిపోతుంది. తర్వాత ఆయన శ్రావణి కావాలనుకుంటే జీవితాంతం ఆయన్ని తలుచుకుంటూ నేను బాధపడాల్సి వస్తుంది. అది ఇప్పుడు అమ్మాయికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఏంది చెప్పేది? ఆల్రెడీ చెప్పిండు కదా, శ్రావణి వచ్చినా దాని మొహం చూడడు. ఒకవేళ చూస్తే మా అక్కే కావాలి అనిపిస్తే అప్పుడేంటి పరిస్థితి? ఛాన్సే లేదు ధరణి. మళ్ళీ శ్రావణి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. చెప్పిండు కదా, ఇంకేంది? పల్లవి, నువ్వింకేం మనసులో పెట్టుకోవద్దు. వద్దు బాబుగారు, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. మా అక్క తిరిగి వచ్చాక అందరూ బాధపడాల్సి వస్తుంది. ఇదేంటి, నేనేదో కొంచెం గట్టిగా కన్ఫర్మ్ చేసుకుందామంటే దీనికి అనుకూలంగా మార్చుకుంటుంది? లేదు ధరణి,
ఆ ఛాన్సే లేదని చెప్తున్నాను కదా. మీ అక్కే వచ్చినా తన ఎదురుగా పల్లవి మెడలో తాళి కడతాను. అది కాదు బావగారు. టైలర్ ఆపుతావా? నేను ఆపనండి. ఇప్పుడు ఎవరు ఏదో అనుకుంటారని ఆగిపోతే జీవితాలే నాశనం అయిపోతాయి అక్కడ. బావగారు, అక్క ఎదురుగా ఉండగా వేరే అమ్మాయి మెళ్ళో తాళి కడతాను అంటున్నారు కదా. కడతాను. ఏది మీ అక్క? రమ్మను. వస్తుంది బావగారు, వస్తుంది. నాకా నమ్మకం ఉంది. ఎప్పుడొస్తుంది? నిజంగా బ్రతికే ఉంటే, తిరిగి రావాలన్న ఆలోచనే ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చుండేది. సరే, నువ్వు ఇంతగా నమ్ముతున్నావు కాబట్టి నీ కోసం, కేవలం నీ కోసం మాత్రమే ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. 4 రోజులు నిశ్చితార్థం అంటున్నారు కదా, ఆ 4 రోజులు నీకు టైం ఇస్తున్నా. ఈలోగా మీ అక్క కనుక తిరిగి వచ్చి నిజంగా మారిపోయి మా అమ్మకి కాలు రాకుండా చేసిందే, ఆ కాళ్ళ మీద పడి తప్పైపోయిందని ఏడుస్తూ క్షమాపణలు అడిగితేనే అప్పుడు నేను తను అంగీకరిస్తాను. థ్యాంక్స్ బావగారు, థ్యాంక్స్. ఏ మాత్రం నమ్మారు, అది చాలు నాకు. మీ అక్క మీదున్న నమ్మకం కాదరణి, నీ నమ్మకం మీదున్న నమ్మకం. నీ మంచితనం మీదున్న గౌరవంతో ఒక్క అవకాశం ఇస్తున్నాను. కానీ ఒక కండిషన్ ధరణి. ఈ 4 రోజుల్లో మీ అక్క గనక రాకపోతే ఇంకెప్పుడు తన ప్రస్తావన ఈ ఇంట్లో తేకూడదు. అర్థమైందా? అర్థమైంది బావగారు. అక్క వస్తుంది. ఈ పిల్ల గమ్మను ఒప్పుకుంటే పోయేది కదా, ఎందుకిట్ట చేసింది? ఇలా అవుతుందో నాకేం తెలుసు. ఏదో చిన్న బెట్టు చేయాలని చూశాను, బెడిసి కొట్టింది. ఇప్పుడు నిజంగా శ్రావణి వస్తే నా పరిస్థితి ఏంటి? ఈలోగా ఏదో ఒకటి చెయ్యాలి. పిన్ని, ధరణి బాధపడకూడదని 4 రోజులు గడువిచ్చాను, కానీ శ్రావణి ఏమి రాదు. మీరు పెళ్లి పనులు కానివ్వండి. గట్లనే నాన్నా, నేను చూసుకుంటా కదా. చూసినావా, అది మా కొడుకు నమ్మకం. మీ అక్క ఎట్టాಗೂ రాదు గాని
ఈసారి ఎవరైనా ఫోన్ చేసి మీ అక్క ఉండదని పైసలు అడిగితే మొన్నటికి మళ్ళీ ఇచ్చేమాక. ఆ డబ్బు ఎక్కడికి పోలేదత్తయ్య. తీసుకెళ్లిన వాళ్లే జాగ్రత్తగా తెచ్చిస్తారు. ఇకపోతే మా అక్క గురించి అంటారా? అమ్మవారికి మొక్కుకుని బోనం తీసుకెళ్లాను. ఆ మొక్కు ఎక్కడికి పోదు. అమ్మవారే తిరిగి అక్కని ఇక్కడికి చేరేలా చేస్తుంది.